హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాల్మన్ ఫ్రమ్ సాల్మన్ స్పాట్లైట్ ఛానల్. చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇవాళ మీ ముందు ఫస్ట్ టైం నేను ఫేస్ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఇవాళ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నాగ్ గారు సాంగ్ అయిపోయిన తర్వాత ఇవాళ ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రీతు వచ్చి స్టోర్ రూమ్లో తన స్టోరీ అయితే చెప్పుకుంటుంది ఫ్రెండ్స్. వారెవో చెఫ్ వచ్చి తన సెల్ఫిష్ అని అనడం వల్ల తనకు నచ్చలేదు. నేను సెల్ఫిష్ అయితే ఇలా ఉండే దాన్ని కాదు అని చెప్పుకుంటుంది ఫ్రెండ్స్ రీతు అయితే. నెక్స్ట్ వచ్చేసి సుమన్ అండ్ దివ్య ఇద్దరు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ అయితే జరుగుతుంది. అందులో దివ్య వచ్చేసి రీతు అండ్ తనుజ ఇద్దరు ఉంటే సపోర్టింగ్ టాస్క్ కనుక ఉండుంటే వాళ్ళిద్దరిలోకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనే ఒక స్ట్రాటజీ అయితే వేశాను. దానివల్ల లాస్ట్ వీక్ నాకు మైనస్ అయిందని చెప్పి సుమన్ గారితో చెప్తుంది. అప్పుడు సుమన్ గారు అవును అది కరెక్టే అని చెప్పి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. భరణి గారు, దివ్య మాధురి గారు వచ్చి భరణి అండ్ తనుజ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు భరణి గారికి మాధురి గారు వచ్చి దివ్య వాళ్ళ మదర్ ఫోన్ చేసి తనతో దగ్గరగా ఉండొద్దు అని చెప్పడం వల్ల నేను దూరం అవుతున్నాను, సో ఇది నువ్వు తనకి చెప్పు అని చెప్పి తనుజాకి చెప్తాడు ఫ్రెండ్స్ భరణి గారు. అప్పుడు తనుజ ఉంటుంది, నువ్వే వెళ్ళి చెప్పండి, నేను అంటే కొన్నిసార్లు మంచి చేసినా కూడా చెడు అవుతుందని చెప్పి తనుజ ఉంటుంది ఫ్రెండ్స్. అలా వాళ్ళిద్దరి మధ్య అలా ఇది ఆ లెక్కలో తర్వాత భరణి గారి తనుజ గారి మధ్యలో టాక్స్ జరుగుతున్నప్పుడు ఆ లెక్కన వస్తే వాళ్ళ నాకన్నా ఎక్కువ సంజన గారు అండ్ ఇమాన్యుల్ గారు వీళ్ళిద్దరిది సపోర్టింగ్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాటర్డే ఎపిసోడ్లోకి అయితే వచ్చేద్దాం. 2 బాంబ్స్ ఉంటాయని చెప్పి నాగార్జున సార్ చెప్తారు. ఫస్ట్ బాంబ్ వచ్చేసి లివింగ్ రూమ్లో ఉంటుంది అండ్ సెకండ్ బాంబ్ వచ్చేసి నాగార్జున సార్ దగ్గర ఉంటుందని నాగార్జున గారు చెప్తారు. తర్వాత స్టార్టింగ్ తనుజ అండ్ పవన్ ఇష్యూ. దీంట్లో మీకు మిస్టేక్ ఏమైనా అనిపించిందా అని చెప్పండి. నాకైతే ఫ్రెండ్స్ నా తరపు నుంచి అయితే నేను ఎపిసోడ్ చూశాను, లైవ్ చూశాను, అన్నీ చూశాను. నా తరపున అయితే పవన్ది ఏ మిస్టేక్ లేదు అనేది నాకు అనిపించింది. తర్వాత ఆడియన్స్ని అడుగుతారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియో ప్లే చేసి అడుగుతారు. దీంట్లో నాకైతే ఏ మిస్టేక్ కనిపించలేదమ్మా అంటారు. సో ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో ప్లే చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు టాస్క్ ఆడిన బాల్ టాస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరు బాల్ టాస్క్లో తనుజ పవన్ని నెట్టింది అని చెప్పి ఒక వీడియో అయితే ప్లే చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఏమాన్యుల్ని అడుగుతారు, అందరిని అడుగుతారు, భరణి గారిని అడుగుతారు. సుమన్ గారు ఒక్కరే తనదేదో హ్యాండ్ టచ్ అయిందని చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ తోసారని చెప్పి చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ లేపుతారు ఫ్రెండ్స్. కళ్యాణ్ లేపి కళ్యాణ్ని నాకు సరే ఏం అడుగుతారంటే వీళ్ళిద్దరి మధ్య టాస్క్ జరిగినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు విన్నారని చెప్పి అని అడుగుతారు. నా లెక్క ప్రకారం అయితే సంజన గారు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరిలో మామూలు అదేంటి అది ఎలాగా అని చెప్పి నాగార్జున సార్ అడిగితే కళ్యాణ్ అంటాడు, అంటే పర్ఫెక్ట్గా ఉంది సంజన గారిది కాబట్టి నేను సంజన గారికి ఇచ్చానని చెప్పాను అంటాడు. ఫస్ట్ సుమనే పెట్టారని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అప్పుడు హౌస్ మేట్స్ అందరిని తనుజాని కానీ అందరిని అడిగినప్పుడు లేదు ఫస్ట్ అలాంటప్పుడు ఫస్టే చెప్పాలి కదా ఈ రూల్, ఇప్పుడు చెప్తే ఎలాగా, అప్పుడు ఫస్ట్ కాడి నుంచే కరెక్ట్గా పెట్టుకొని వస్తారని చెప్పి తనుజ నాగార్జున సార్తో అనేది. అప్పుడు వీడియో ప్లే చేస్తారు. వీడియో ప్లే చేసినప్పుడు స్టార్టింగ్ సంజన గారే ఫస్ట్ పెడతారు 6 బాక్స్లో, తర్వాత సుమన్ గారు పెడతారు. అదే చూపించి అది మనం ఎపిసోడ్లో లైవ్లో అలాగా చూసాం కాబట్టి అది చూపించి ఫస్ట్ సంజన గారే పెట్టారు, నువ్వేం సంచాలక్ అని చెప్పి కళ్యాణ్ స్క్వాడ్ అనేది ఎరగొట్టేస్తారు. అలాగే తనుజ స్క్వాడ్ కూడా ఎరగొట్టేస్తారు. ఒక హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళందరిది రిప్రజెంట్ చేస్తూ స్క్వాడ్ అనేది ఒక రాక్ మీద పెట్టి ఎవరెవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళ స్క్వాడ్ అనేది ఎరగొట్టేస్తూ ఉంటారు. క్యూబ్ టాస్క్. కళ్యాణ్ని మళ్ళీ క్యూబ్ టాస్క్ గురించి అడుగుతారు క్వశ్చన్. నువ్వు కావాలని చెప్పి తనుజ కోసం ఓడిపోయావా, క్యూబ్స్ అంతసేపు ఎందుకు సర్దుతున్నావు అని చెప్పి అని అడుగుతారు. లేదు సార్ మామూలు నేను కన్ఫ్యూజ్ అయ్యని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. తర్వాత దానికి తనూజ వచ్చేసి లేదు సార్ నేను ఆడే గెలుచుకున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే నాగార్జున సార్ క్వశ్చన్ చేసినప్పుడు నేను ఆడి గెలుచుకున్నాను, కళ్యాణ్ నా కోసం ఏం ఆడలేదు, కానీ నేను కళ్యాణ్ని ఒకవేళ సపోర్టింగ్ ఇద్దరిలో ఎవరినైనా చూస్ చేసుకొని వస్తే నన్ను చూస్ చేసుకో అని చెప్పి నేను కళ్యాణ్కి చెప్పాను, అది తప్పించి ఇంకేం చేయలేదని చెప్పి చెప్తారు. నెక్స్ట్ భరణి సార్ని లేపుతారు. భరణి గారిని లేపి షోల్డర్ ఇష్యూ అనేది తగ్గిందా, హీల్ అయిందా అని చెప్పి అడుగుతారు. ఆల్మోస్ట్ హీల్ అయింది సార్ అని చెప్తారు. నెక్స్ట్ అప్పుడే దివ్యాన్ని నుంచోబెట్టి దివ్యాన్ని ఎత్తుకో అని చెప్పి అని అంటాడు.
ఎత్తుకో అదే ఎత్తుకోలేదని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి దివ్య, అందుకని చెప్పి భరణి గారిని ఎత్తుకోమన్నా. వద్దులేండి సార్ అని చెప్పి దివ్య అంటుంది. అంతా అయిపోతుంది. గౌరవం లేపుతాడు. గౌరవం లేపి ఏమంటాడంటే, గౌరవ్ నువ్వు మాటకి కెమెరా దగ్గరికెళ్ళి మాట్లాడడం అనేది తగ్గించుకో. నీ ఆట అంతా బాగుంది, ఇంప్రూవ్ అవుతుంది. వీక్ బై వీక్ నువ్వు గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ నువ్వు కెమెరా దగ్గరికెళ్ళి మాట్లాడడం అనేది తగ్గించుకో అని చెప్పి గౌరవ్‌కి చెప్తారు. నెక్స్ట్ నిఖిల్‌ని లేపుతారు. నిఖిల్‌ని లేపి ఈ వీక్ నువ్వు టాస్క్‌లో బాగా ఆడావు. అందరితో మింగిల్ అయ్యావు. కింగ్ కూడా అయ్యావు. ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి వదిలేస్తారు నిఖిల్‌కి. నెక్స్ట్ పవన్ ఏమంటాడంటే, సార్ అని చెప్పి హ్యాండ్ రైజ్ చేసి నేను కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడాలి అని చెప్పానంటే, అప్పుడు పవన్‌ని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచినప్పుడు పవన్ ఏం చెప్తాడంటే, నేను రీతు ఫ్యామిలీ ఫోటో తీసుకున్నప్పుడు సార్, రీతు ఫ్యామిలీ ఫోటో తీసుకున్నప్పుడు నా ఫ్యామిలీ కన్నా రీతు ఇంపార్టెంట్ కాదు. కానీ నేను రీతుకి మాటిచ్చాను కాబట్టి రీతు కోసం ఆ ఫోటో అనేది తీసుకున్నా అని చెప్తాడు. అప్పుడు నాగార్జున సారు పవన్‌కి నువ్వేమనుకుంటున్నావో అది చెయి. ఆడియన్స్ తరపు నుంచి ఆలోచించి ఎక్కువ ఓవర్ థింక్ చేయబాకు అని చెప్పి పంపించేస్తాడు. పవన్ వచ్చేస్తాడు. తర్వాత చెప్పా కదా ఫ్రెండ్స్, యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచి 2 బాంబ్స్ అయితే ఉంటాయి అని చెప్పాను కదా అని చెప్పి అందరిని యాక్టివిటీ రూమ్‌లోకి పిలుస్తారు. తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్‌ని పిలుస్తారు. ఇమాన్యుయల్‌ని పిలిచి అంటే ఈ టాస్క్ ఏంటంటే, ఒక టబ్‌లో వాటర్ ఉంటది. అందులో షిప్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటది. ఒకటి సింక్ అవుతా ఉంటది. సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? అలాగే వీక్ అయ్యేవాళ్ళు ఎవరు అని చెప్పి నాగార్జున సార్ అడుగుతారు. సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అని అంటే, ఫస్ట్ వచ్చేసి సంజన ఇమాన్యుయల్‌ని లేపినప్పుడు సంజన గారు సపోర్ట్ చేస్తారు. నాకు ప్రతి గేమ్‌లో సపోర్ట్ చేస్తారని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. నెక్స్ట్ వీక్ వచ్చేసి తనూజ. ఎందుకంటే తనూజ ఉండడం వల్ల నేను డెసిషన్ సరిగ్గా తీసుకోలేను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాడు. నెక్స్ట్ కళ్యాణ్. కళ్యాణ్ ఇంత జరిగినా కూడా లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఫ్రైడే ఎపిసోడ్‌లో, థర్స్‌డే ఎపిసోడ్‌లో కూడా తనూజ ఇసుక్కున్నా కూడా ఎందుకంత కేరింగ్ తన మీద ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నాకైతే తనూజని వదిలిపెట్టి గేమ్ ఆడితే తను టాప్ 1 ప్లేస్‌లోకి వెళ్తాడు. కప్పు విన్నర్ అయ్యే ఛాన్స్ 99% ఉన్నదని నేను నమ్ముతున్నాను. కానీ ఎప్పుడు తను ఎంత చేసినా సరే తనూజ అంటాడు. ఇది హేట్ అని కాదు, ఫ్యాక్ట్ చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కళ్యాణ్ అక్కడ కూడా సపోర్ట్ ఎవరంటే తనూజ అనే చెప్తాడు. అఫ్‌కోర్స్ నేను ఎక్కడ స్ట్రక్ అయినా, నాకు ఎక్కడైనా ఏమైనా నేను గేమ్‌లో రాంగ్ వెళ్తున్నా, నన్ను కరెక్ట్ చేసేది తనూజ అని చెప్తాడు. నెక్స్ట్ వీక్ వచ్చేసి సంజన గారు అని చెప్తారు. సంజన గారు ఏంటంటే, సంజన గారు ఎందుకంటే తనకు ప్రతి టాస్క్‌లో ఎక్కువ సపోర్ట్ చేయరు అంతే. అంతకు మించి ఏం లేదని చెప్పేస్తారు. నెక్స్ట్ దివ్య అని చెప్తారు. దివ్య గారు ఏం చెప్తారంటే, నాకు సపోర్ట్ వచ్చేసి సుమన్ గారు. ప్రతి విషయంలో నాకు సపోర్ట్‌గా ఉంటారు అని చెప్పి అంటారు. వీక్ వచ్చేసి భరణి గారు. భరణి గారి వల్ల నేను ఆయనే నాకు బలం, ఆయనే నాకు బలహీనత. కొన్ని దాంట్లో నేను ఆయన వల్ల వీక్ అయిపోతున్నానని చెప్పి దివ్య గారు చెప్తారు. రీతుని లేపుతారు ఫ్రెండ్స్. రీతుని లేపినప్పుడు సపోర్ట్ ఆఫ్‌కోర్స్ పవన్ అని చెప్తుంది. పవన్ వల్లే నేను హౌస్‌లో ఉన్నాను ఇన్ని రోజులు, పవనే అని చెప్పి చెప్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ముంచేసేది వచ్చేసి తనూజ. ఎందుకంటే తనూజ అంటే నాకు జెలస్ ఫీలింగ్ ఉంది. తనూజ ఒక్కోసారి ఇలా ఉంటుంది. కానీ ఒక్కోసారి తన వల్ల నేను డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేకపోతున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ నిఖిల్‌కి వస్తే నిఖిల్‌కి లేపి అడిగితే ఆఫ్‌కోర్స్ గౌరవ్ సపోర్ట్ అని అంటాడు. నెక్స్ట్ వీక్ వచ్చేసి సంజన గారు. అదే ముంచేది ఎవరిదంటే సంజన గారు అంటారు. సంజన గారు ఎందుకంటే తనకు టాస్క్‌లో సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను హర్ట్ అయ్యానని చెప్తారు. ఆఫ్‌కోర్స్ అది రైటే అనుకోండి. నెక్స్ట్ భరణి గారు వచ్చేసి సపోర్ట్ ఎవరంటే సుమన్ గారు అంటారు. ఆఫ్‌కోర్స్ సుమన్ గారితో ర్యాప్ ఉంది కాబట్టి సుమన్ గారు అంటారు. వీక్ వచ్చేసి దివ్య అంటారు. దివ్య ఎందుకంటే దివ్య వల్ల నేను కొన్ని డెసిషన్స్ అనేవి సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. తను ఉండడం వల్ల నేను కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను. నేను ఆఫ్‌కోర్స్ నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను చాలా గట్టిగా ఉందాం అనుకున్నాను. కానీ తన నుంచి కేరింగ్ అనేది వచ్చినప్పుడు నేను దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను. సో, అందుకని కొంచెం నా గేమ్ తగ్గిపోతుంది. అందుకని చెప్పి ముంచేస్తున్నానని చెప్తాడు ఫ్రెండ్స్. ఆఫ్‌కోర్స్ అది అవునన్నా కాదన్నా ఆఫ్‌కోర్స్ భరణి గారి గేమ్ అనేది దివ్య వల్ల కొంచెం అనేది ఎఫెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సంజన గారిని లేపుతారు. సంజన గారు వచ్చేసి సపోర్ట్ తెలుసు ఆఫ్‌కోర్స్ ఇమాన్యుయల్ అని చెప్తారు. నెక్స్ట్ ముంచేసేది వచ్చేసి కళ్యాణ్ ముంచుతారు.
ఎందుకంటే తనకి ఎంత సపోర్ట్ చేసినా, నేను ఏది చేసినా సరే తనకు కనిపించదు. తను ఎప్పుడు ఇలాగే అంటాడని చెప్పి కళ్యాణ్‌ని ఉంచారు. సుమన్ గారిని లేపుతారు. సుమన్ గారు లేపినప్పుడు ఆఫ్‌కోర్స్ సపోర్ట్ ఎవరంటే ఆఫ్‌కోర్స్ భరణి గారు అని చెప్పి సపోర్ట్‌లో పెడతారు ఫ్రెండ్స్. వీక్ వచ్చేసి సంజన గారు. గౌరవ్ వచ్చేసి వచ్చిన తర్వాత సపోర్ట్ ఎవరంటే ఆఫ్‌కోర్స్ నిఖిల్ అంటాడు. నెక్స్ట్ సింకింగ్ వచ్చేసి సంజన గారు అంటారు. సంజన గారి వల్ల అంటే తను డీమోటివేట్ చేస్తారు ఇలాగ అని చెప్పి. నెక్స్ట్ పవన్ వచ్చిన తర్వాత ఆఫ్‌కోర్స్ రీతు సపోర్ట్ చేస్తుందని చెప్తారు. సింగింగ్ వచ్చేసి కళ్యాణ్ అని చెప్తారు. అదేదో టాస్క్లో తను అనడం వల్ల అదొక్కటే ఉందని చెప్పి అని అంటాడు ఫ్రెండ్స్. అంటే పాతది మన అదే పాత టాస్క్ అప్పుడు పవన్ని ఎందుకు అలా చేసావు, ఎందుకు అలా తీసేసావు అని చెప్పి అని అంటాడు కదా. నెక్స్ట్ తనూజ లేపంగానే తనూజ వచ్చి నాకైతే హౌస్లో సపోర్ట్ ఎవరు లేరు అని చెప్తుంది ఫ్రెండ్స్. అడిగిన తర్వాత ఇంకా నాకు సార్ ఒక 2-3 టైమ్స్ అడిగిన తర్వాత అఫ్కోర్స్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారని చెప్పి కళ్యాణ్ని సపోర్ట్ చేస్తుంది, షిప్లో పెడుతుంది. నెక్స్ట్ సింగింగ్ వచ్చేసి భరణి గారిని చెప్పి భరణి గారి వల్ల నా పాస్ట్ వీక్స్లో గేమ్ అనేది డౌన్ అయింది. ఇప్పుడైతే నా గేమ్ అయితే డౌన్ అవ్వట్లేదు అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే ఫ్లోట్ అంటే సింకింగ్ వచ్చేసి ఎక్కువ సంజన గారికి వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సంజన గారికి 4 వచ్చినాయి, కళ్యాణికి 2, తనుజాకి 2 ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఎక్కువ వచ్చింది సంజన గారికి కాబట్టి నో ఫ్యామిలీ వీక్, ఇది ఒక లివింగ్ రూమ్లో ఉండే ఫస్ట్ బిగ్ బాంబ్ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. ఇంకా సంజన గారు ఎమోషనల్ అవుతారు. ఇంకేమైనా వీళ్ళంతా కన్ఫ్యూషన్ కామ్ డౌన్ చేయడానికి చూస్తారు. అలా అయిపోయిన తర్వాత యాక్టివిటీ రూమ్కి పిలిచి ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి సెకండ్ బాంబ్ అనేది పేలుస్తారు. తర్వాత ఇవాళ ఒకరు ఎలిమినేట్ అవుతారు, రేపు ఒకరు ఎలిమినేట్ అవుతారు అని చెప్తారు. తర్వాత ఒక జార్ ఇస్తారు ఫ్రెండ్స్. జార్లో ఒక రెడ్ లిక్విడ్ ఇస్తారు. అందులో ఒక లిక్విడ్ పోయింగానే ఎల్లో కలర్లో మారితే సేఫ్, రెడ్ కలర్లోనే ఉంటే అన్సేఫ్, ఎలిమినేటెడ్ అని. ఆల్మోస్ట్ అందరికీ ఎల్లో కలర్ అనేది వస్తుంది, అందరూ సేవ్ అవుతారు. ఈ వారం వచ్చేసి నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు ఫ్రెండ్స్. అది నిఖిల్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఎమోషనల్ అయ్యి సంజన గారు నువ్వు గ్రేట్, నువ్వు జెంటిల్మెన్ అంటారు. లాస్ట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తన ఏవి చూసుకొని అంత అయిన తర్వాత ఈ హౌస్లో గురించి చెప్పేసి మీ అందరితో ర్యాప్ ఉంది ఓకే, తనుజ గారి గురించి చెప్పి కొంచెం క్రయింగ్ ఒకటి తగ్గించుకోవాలి, సుమనన్నకి నాకు గొడవైనా మంచి ఫ్రెండ్స్ మేము అని చెప్పాను అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ అయితే నిఖిల్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ ఎల్లో కలర్ లిక్విడ్ వచ్చిన వాళ్ళందరూ ఇంకా సేఫ్ కాదు, ఎలిమినేషన్లో ఉన్నారు. వాళ్ళల్లో నుంచి రేపు ఇంకోళ్ళు ఎలిమినేట్ అవుతారు. రేపు 99.9% గౌరవ్ ఎలిమినేట్ అయిపోతారు అన్నది అట్లీస్ట్ లాస్ట్ 2 లీస్ట్ పర్సెంట్ ఓటింగ్స్ వచ్చేసి దివ్య గారికి, గౌరవ్కి. ఈ లాస్ట్ వీళ్ళిద్దరిలో నుంచి గౌరవ్ రేపు అయితే ఎలిమినేట్ అయిపోతారు ఫ్రెండ్స్. సో ఇది రేపు ఎలిమినేషన్ కూడా చెప్పేసాను. ఇలాంటి ఎన్నో బిగ్ బాస్ ఇంకా 2 వీక్సే ఉంది గ్రాండ్ ఫినాలేకి. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, బట్ నేను క్లారిటీగా ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా నైట్ 2 అవుతున్నా కూడా నా సబ్స్క్రైబర్స్ కోసం, మీ వ్యూస్ కోసం అని చెప్పి ఏదో చేయడం కాదు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలియజేయాలి, అందరికీ చెప్పాలనేది నా కోరిక. సో ఇంత అర్ధరాత్రి పూట నేను ఎపిసోడ్ చూసి మరి ప్రతి పాయింట్ నోట్ చేసుకొని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి నేను హానెస్ట్గా ఉంటాను అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో, అలాగే మన బిగ్ బాస్ ఒకటే కాదు మూవీ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో బిగ్ బాస్ అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.